వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజసుధ లైఫ్ స్టైల్ నాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడునైతే 10:20 అయిందండి. ఇప్పుడు నేను లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు బాబుతోనే సరిపోయింది. బాబు ఇప్పుడే పడుకున్నాడు. మరి ఎంతసేపు పడుకుంటాడో తెలియదు. నాకు ఎంత పని ఉందంటే అస్సలు చాలా పని ఉంది. పొద్దున్నుంచి ఏ పని చేయలేదు. బాబుతోనే సరిపోయింది. బాబు తాను చేపించిన తర్వాత తను బుజ్జగించి పడుకోబెట్టడానికి ఈ టైం అయితే పట్టింది. నాకు వాడు తొందరగా పడుకోడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నామంటాడు. అందుకని ఇప్పుడే పడుకున్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ పడుకోవచ్చు, లేకపోతే 1 అవర్ పడుకోవచ్చు. అంతకు మించి పడుకోడు. ఈలోగా నాకు ఎంత పని ఉందో చూపిస్తాను రండి. ఇప్పుడైతే 10:20 అవుతుంది. అది కూడా చూపిస్తాను. ఈ పని ఉందో చూడండి. ఓకేనా అండి? ఇక్కడైతే లాగ్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓకేనా అండి? టైం అయితే చూసారుగా 10:20 అవుతుంది. మా బాబు అయితే ఇప్పుడే పడుకున్నాడు. ఇక్కడి నుంచి పనులు స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను కదా. ఇదిగోండి మా కిచెన్. అసలు ఎలా మడితే అలా ఉంది. టిఫిన్ అయితే చేసిన తర్వాత దీని అవతారం ఇలా తయారైంది. చేయడానికి కూడా ఏం ఖాళీ లేదు. అందుకని అలా వదిలేసాను, ఇంకేం చేయలేక. ఇక్కడైతే పాలు అయితే మరగపోసుకున్నాను తాగడానికి. కొన్ని అయితే టీ పెట్టి మా అత్తగారికి నాకు ఇచ్చేసాము. ఇదిగోండి ఉప్మా అయితే చేశాను. నేను మా అత్తగారు మా ఆయన అయితే కొంచెం ఏదో తినాలా లేదా అన్నట్టు కొద్దిగా తిన్నాము. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ అయితే ఏమీ లేదు. ఇదిగోండి ఇక్కడ మా బాబు అయితే నిద్రపోతున్నాడు అని చెప్పాను కదా. చూడండి చక్కగా నిద్రపోతున్నాడు. ఆ పక్కన ఈ పక్కన తలగడతో సెక్యూర్ చేసేంతానని. ఎందుకంటే అంత సెక్యూరిటీగా లేకపోతే పడిపోతాడని భయం అన్నమాట. ఈ నెట్ ఉంది, బెడ్ నెట్ ఉన్నా సరేగా కూడా తనలోంచి పడిపోతున్నాడు. ఆల్రెడీ ఒకసారి పడ్డాడు. సో అందుకని సెక్యూర్గా చూసుకుంటూ ఉంటున్నాను. మా ఇంటి దగ్గర అమ్మగారి దగ్గర అయితే ఒక్కసారి కూడా పడిపోలేదు, కానీ ఇక్కడైతే చాలా 2 టైమ్స్ అయితే పడిపోయాడు. అంటే చూసుకునేవాళ్ళు లేక కొంచెం అటు ఇటు అవుతుంది. వర్క్ చేసుకోవాలి, బాబుని చూసుకోవాలి, 2 అంటే కష్టం కదా. అందుకని పాపం వాడిని పాడేశాను అనమాట ఒకరోజు. ఇంకేం చేస్తాం, తప్పదు. ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ చూసారా పిల్లి గోడ మించి భలే వెళ్తుంది కదా. ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి చక్కగా జారుకుంటుంది అనమాట. భలే ఒక ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి భలే వెళ్ళిపోతుంది కదండి. అలా నవ్వొచ్చింది నాకు చక్కగా. ఇదిగోండి ఇది మా జామ చెట్టు అండి. జామ చెట్టు చూడండి, అది నరికి చిన్నది అయిపోయింది. ఈ ఖాళీ స్థలం అంతా నీట్గా చేశారండి. ఈ వరకు అస్సలు దారుణంగా డొంక మొలిచేసి ఉండేది. ఇవన్నీ బాగా చేయించారు. ఎండాకాలం వస్తుంది కదా, నీట్గా ఉంటుందని ఇవన్నీ చేసేసారు. ఇదంతా నీట్గా చాలా అంటే చాలా బాగుంది. చేసిన తర్వాత ఇక్కడ ఇదిగోండి నాకు పాలు అయితే తాగుతున్నానని చెప్పాను కదా. పాలు తాగుతున్నాను డైలీ. ఎందుకంటే బాబుకి మిల్క్ రావాలని కొంచెం మిల్క్ అయినా తాగుతాను. ఈ మిల్క్ అంతా ఇంకా తాగేద్దామని ఇందులో 1 లీటర్ పాల్లో సగం పాలు టీ పెట్టేసి సగం పాలు నేనైతే పాలు తాగేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇంకో రైస్ అయితే ఇందులో కొంచెం వడ్లు ఉంటాయి, అందుకని అవి వేరుతున్నానండి. వేరిన తర్వాత రైస్ అయితే కడిగి పెట్టేశాను. వెనకాల ఉన్న కొంచెం అటు ఇటుగా ఉన్నా ఏమి పట్టించుకోకండి. ఎందుకంటే అంత నీట్గా చేసి పని చేయాలంటే బాబు లేచేలోపు అన్నం కూర వండేసుకోవాలి. ఇంకేమైనా పనులు ఉంటే అన్నీ చక్కబెట్టేసుకోవాలన్నమాట. బట్టలతో సహా అన్ని పనులు చేసుకోవాలి. బట్ కుదరదు. ఇక్కడ ఇదిగోండి ఆనపకాయ పులుసు అయితే పెడుతున్నాను. దానికి కావాల్సిన అన్నీ అయితే కోసేసి పెట్టేశాను పొయ్యి మీద. దానికి పులుసు కదండి, చింతపండు కూడా నానబెట్టేశాను. అంటే ముందే నానబెడితే ఉంటుంది, మొత్తం అందులో ఉన్న గుజ్జు అంతా వచ్చేస్తుందని. నేనైతే ఒక్కొక్కసారి దీన్ని ఉడకబెడతాను కూడా, ఎక్కువ చింతపండు అయితే బాగా అంత గుజ్జు అంతా వచ్చేయాలని. రైస్ నైట్ మిగిలిపోయిందండి. ఇది ఏం చేయాలో తెలియదు, అందుకని మళ్ళీ ఎదురుగా వేసేసి వండేసాను. ఇలా వండితే కొంచెం తినగలిగేలా ఉంటుంది. మామూలుగా చద్దన్నం తినాలంటే తినలేం కదా, అందుకే ఇలా చేశాను. ఇక్కడైతే మాత్రం ఇదిగోండి తక్కువ దాంట్లో వేస్తున్నాను. నాకు మొక్కలు పెంచడం మహా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే చెప్పలేను. దీనికి కంపోస్ట్ తయారు చేద్దామని ఉండే 4 రోజుల్లో కూడా ఇది కూడా చేసేస్తున్నాను. మా హస్బెండ్కి అస్సలు ఇష్టం ఉండదు. అవి పడేస్తారు, ఉంచుతారు, మళ్ళీ నీళ్ళలాగా మట్టి అయితే కప్పేసాను దాని మీద. ఇదిగోండి కూర అయితే ఇక్కడ చక్కగా ఉడికిపోతుంది. ఆనపకాయ పులుసు పెట్టాను. కోఇన్సిడెంట్గా మా తోడుకోళ్ళు ఆ రోజు గుడికి వెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ ఇంట్లోనూ ఆనపకాయ పులుసే, మా ఇంట్లోనే ఆనపకాయ పులుసేనంట. వాటి కోఇన్సిడెంట్ అనుకున్నాం. ఇక్కడ చూడండి మా పాప 1 అవర్లో అయితే లేచిపోయాడు. కానీ మా తోడుకోళ్ళు రావడం వల్ల చక్కగా
తను ఆడిచ్చింది అనమాట. నేను బట్టలు ఉతికేసుకుని ఉన్న పనులని చక్కబెట్టేసుకున్నాను. తను వెళ్ళేలోపు తనేమో వస్తూ గుడి దగ్గర నుంచి ప్రసాదం తీసుకొచ్చింది. డైలీ మ్యాక్సిమం వచ్చడానికి ట్రై చేస్తుంది తను, కానీ కుదరాలి కదా, తనకి 3 పిల్లలు, వాళ్ళతో చక్కబెట్టుకుని రావాలి. తను చాలా స్పీడ్గా చేసుకోవడం వల్ల అయితే వచ్చింది. నేనైతే బాబు ఇంకా చూసుకోవాలి తప్ప ఇంకా నాకు పని అయితే కుదరట్లేదు. ఇదిగోండి పులిహోర చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే చాలా నాకు కూడా తీసుకురావడం చక్కగా హారగించాను అన్నమాట చెప్పాలంటే, ఎంజాయ్ చేస్తూ. నాకైనా ఇక్కడ ఆనపకాయ అయితే అయిపోయింది కూర ఉడకడం. దీంట్లో తాలింపు చూడండి, నా బుడ్డి మూకుల్లో వేస్తున్నాను. చాలా బాగుంది కదా, క్యూట్గా. నాకు ఇలా చిన్నగా ఉంటే చాలా ఇష్టం, కానీ నేను వర్క్ చేస్తాం నూనె అంతా బయటపడిపోతుంది, ఏం చేయలేను. సరే క్యూట్గా ఉంది కదా అని వేసాను. ఆనపకాయ పులుసు అయితే తాలింపు పెట్టేశాను. నెక్స్ట్ రైస్, తను 1 గంట కల్లా వెళ్ళిపోయింది. నేను రైస్ అయితే తినేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి, ఎంత అన్నం తింటే అంత కర్రీ తినాలనేది నా కాన్సెప్ట్ ఎప్పుడైనా సరే. అందుకని నేను శుభ్రంగా ఎంత అన్నం తింటే అంత కూర అయితే తింటాను. ఇదిగోండి, ఇక్కడైతే మా అంట్లు కడిగేసిన బట్టలు నానబెట్టేసుకున్నాను. తను వెళ్ళిపోయింది. ఈలోగా మా హస్బెండ్ వచ్చారు. మా హస్బెండ్కి బాబుని చెప్పేసి నేనైతే చేస్తున్నాను. ఓకేనండి, వీడియో ఎక్కడితో ఎండ్